Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. 86 ఏళ్ల వృద్ధుడికి 6 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా 5,000 రూపాయల ఫైన్ విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఎందుకు అంటే తన భార్య వాళ్ళ బంధువులతో మాట్లాడనివ్వకుండా, అదేవిధంగా వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చినా సరే కలవనివ్వకుండా ఆవిడని మొత్తం కూడా ఇంట్లో బంధించి శారీరకంగా మానసికంగా చాలా వేధిస్తున్నాడు అంటూ తను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడమైంది. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఫ్యామిలీ కోర్టుకు రావడం జరిగింది. ఫ్యామిలీ కోర్టులో కూడా ఇది నిర్ధారణ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ శిక్షను ఖరారు చేసిన తర్వాత అతన్ని దాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ హైకోర్టులో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే ఈ ఏజ్లో ఇద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా కలిసి ఉండి తోడుగా ఉండాల్సిన సమయంలో ఆవిడను ఇలా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం పట్ల కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయనను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, చేయాల్సినంత అవసరం ఏమొస్తుంది, ఈ ఏజ్లో తను ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు అతనికి వేయడం జరిగింది. అతని దగ్గర ఎలాంటి సమాధానం లేకపోగా, దాంతోపాటు నా భార్య కాబట్టి నేను చెప్పినట్టే వినాలి, నేను ఎలా చూసుకుంటానో అలా ఉండాలి, అంతే, ఇన్ని సంవత్సరాల పాటు నేను ఆవిడకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి అతను చెప్తూ రావడం జరిగింది. దానికి కోర్టు చాలా వరకు సమ్మతించకుండా వాళ్ళు ఏం చేశారంటే తన వాదనలు విన్న తర్వాత ఇమీడియట్గా ఇతని మనస్తత్వం మారదు. అదేవిధంగా ఇతను ఎవరైతే ఈ వృద్ధురాలుందో భార్య, ఆవిడ మీద నిజంగానే అమానుషంగా చాలా వరకు హింసించి ఉంటాడో, అందుకోసం అని చెప్పేసి ఈ ఏజ్లో ఆవిడ వచ్చేసి కేసు ఫైల్ చేసేదానికి దారి తీసింది కాబట్టి అతనికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే ఒకరికొకరు అన్యూన్యంగా, అది ఏజ్ ఏంటండి 86 సంవత్సరాలు అంటే ఆవిడకి ఎంత లేదన్నా కూడా 80 లేదంటే 82 సంవత్సరాలు వేసుకుందాం. అలాంటి ఏజ్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ వారి కష్టము బాధ అంతా షేర్ చేసుకుంటూ, అదేవిధంగా మనవలు మనవరాలతో కానివ్వండి, లేదంటే కొడుకులుంటే కొడుకులతో కానివ్వండి, కొంచెం ఆనందంగా గడిపే సమయంలో అతను ఇప్పటికీ ఆమెను అనుమానిస్తూ ఎవరితో మాట్లాడనివ్వకుండా, రూములలో బంధించి ఎవరితో కూడా బయట కలవనివ్వకుండా, బంధువుల ఇంటికి వెళ్ళనివ్వకుండా ఇలా చేయడం పట్ల ఎంత అమానుషంగా బిహేవ్ చేస్తున్నట్టు అతని మైండ్ సెట్ ఏంటి అంటే తను చెప్పినట్టే ఉండాలి, తన డామినేషన్ ఉండాలి అనే దాని మీదనే ఆయన స్టిక్ అయిపోయి ఉన్నాడు. అంటే నేను చెప్పినట్టే ఇంకా ఈవిడ ఫాలో అయిపోవాలి అని చెప్పేసి. అయితే కోర్టు దానికి ఏం చెప్పింది అంటే చాలా స్పష్టంగా, దాంపత్య జీవితంలో ఒకరు డామినేషన్ చేస్తే ఇంకొకరు పడాల్సినంత అవసరం లేదు. ఇద్దరు కూడా అన్యూన్యంగా ప్రేమగా అర్థం చేసుకొని వాళ్ళిద్దరు కూడా జీవితం కొనసాగిస్తేనే దాన్ని దాంపత్య జీవితం అంటారు. కానీ ఒకరు డామినేషన్తో ఒకరు హింసిస్తుంటే ఇంకొకరు భరిస్తూ ఆ సంసార జీవితాన్ని గడపాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా కూడా వెలువరచడం జరిగింది. అంటే ఇంత క్లియర్గా కూడా ఉంటున్న ఈ రోజుల్లో కూడా అంటే మనం యంగ్స్టర్స్ విషయంలో వింటూ ఉంటాం. అంటే భార్య మీద అనుమానంతో ఇంట్లో పెట్టాడు, అసలు ఎవరితో మాట్లాడనివ్వట్లేదు, ఎవరు వచ్చి మాట్లాడినా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు, వాళ్ళకి వీళ్ళకి ఒక రిలేషన్ ఉందని చెప్పేసి అంటగట్టడం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు చూసేస్తే ఆయనకున్న ఏజ్లో ఎన్నో అనుభవాలు ఉంటాయి, ఎంతో మందిని చూసుంటాడు, ఎంతో మందికి సజెషన్స్ కూడా ఇచ్చి ఉంటాడు. అలాంటి వ్యక్తి తన భార్య విషయంలో మాత్రము ఇంకా చాలా క్రూరత్వంగా, చాలా హింసిస్తూ, చాలా రాక్షసత్వంగా బిహేవ్ చేశాడు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. అంటే కింద లోయర్ కోర్టు కానివ్వండి, అదేవిధంగా హైకోర్టు కూడా స్పష్టం చేసేసి 6 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా 5,000 రూపాయల జరిమానా విధిస్తూ అతన్ని జైలుకు పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సమయంలో ఈవిడకు కూడా తోడు అవసరమే. ఆవిడకి ఇష్టం లేకపోయినా కూడా ఏం చేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా కోర్టు విధించిన శిక్షకి తను కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే అతను పెట్టే హింస, మాటలు, సూటిపోటి మాటలు, అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడతాను అంటే నువ్వేంది వాళ్ళతో మాట్లాడేది అని చెప్పేసి డోర్లు వేసేసి లాక్ చేసేసి లోపల పెట్టేయడం. ఎవరైనా వస్తే బయటికి వెళ్ళాడు అనుకోండి, తాళం వేసేసుకొని ఆ తాళం చెవి తీసేసుకొని అతనే వెళ్ళిపోవడం. ఇంత దారుణంగా ఆ ఏజ్లో ఆవిడని హింసిస్తే ఆవిడకున్న ఏజ్ కానివ్వండి, ఆవిడ మనస్తత్వం కానివ్వండి, ఆవిడ మెంటల్గా ఎంత స్ట్రెస్ అయ్యి ఉంటుంది, ఎంత టార్చర్ అనుభవించి ఉంటుంది. దాంతోపాటు ఇంటికి వచ్చిన తర్వాత శారీరకంగా ఇబ్బంది పడడం, ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి. కాబట్టే 86 ఏళ్ల వృద్ధుడు అని కూడా చూడకుండా కోర్టు శిక్షను విధించడం జరిగింది. ఏదేమైనా సరే ఇలాంటి కేసులు కూడా దాఖలు అవుతున్నాయి. పనిష్మెంట్స్ ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్ వారు తప్పు చేసినా సరే పనిష్మెంటు, శిక్షలు అనేవి కంపల్సరిగా వర్తిస్తాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. థ్యాంక్ యూ.